సిగ్నల్ పెట్టడం కూడా నాకు రాదు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా అంతగా రాదు. నాకు బట్టలు పెద్దగా రీచ్ అవ్వట్లేదని ఊరికే ట్రై చేశాను అనమాట. అలాగా శారీస్ కూడా ఉంటాయి సిస్టర్. టైలరింగ్ నేను బాగా బయట చేసేదాన్ని. ఇప్పుడు చేయలేక ఆన్లైన్ ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి వర్క్ చేయలేకపోతున్నా. కళ్ళు బాగా ఇబ్బంది వస్తున్నాయి. ఇలా ఎక్కువగా కూడా చూడలేము అనమాట. టొమాటో కర్రీ సిస్టర్, అవునా? ఓకే ఓకే, గుడ్. అలానే ఉండాలి సిస్టర్. అవును, అందరం అలానే ఉండాలి. కల్మషం ఉంటే ఎక్కడో ఒక చోట బయటపడిపోద్ది. ఆ మనిషి అనేవాళ్ళు రియల్ క్యారెక్టర్ ఎక్కడో చోట బయటపడిద్ది అనమాట. కల్మషం లేకుండా మనం ఉన్నామంటే ఎవరికి దొరకం, అంతే. మనలాగే మనం ఉంటాం. నా స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే అంతే. నేను ఎలా అనిపిస్తుందో నేను చెప్తుంటే నాకైతే తెలియదు అనమాట. ఓపెన్గా ఉంటాను. కొత్త పాత పరిచయం అలా ఉండదు. ఎవరినైనా సరే ఇలానే కలిపేసుకొని మాట్లాడేస్తాను. నా మనుషుల్లాగా అనుకుంటాను. కానీ అప్పుడప్పుడు చాలాసార్లు నేను మోసపోతున్నాను అనమాట. ఇది శారీస్ ఆన్లైన్ నేను ఎప్పుడు ఇంటి దగ్గర చేశాను. ఇంటి దగ్గర అనేది మనకి కొంచెం తక్కువగా ఉంది. ఆన్లైన్ చేద్దామా అని స్టార్ట్ చేశాను. శారీస్ వీడియోస్ వెళ్ళకపోతుంటే ఈ కామెడీ వీడియోస్ స్టార్ట్ చేశాను. ఎలా ఉంటున్నాయో నాకైతే తెలీదు. నాకు చేతనైతే నేను చేస్తున్నా. నాకు ఎక్స్ప్రెషన్స్ అందరూ ఎగతాళి కొంచెం సీరియస్నెస్ అనమాట ఫేస్లో. ఇది శారీ సూపర్ ఫ్యాన్సీ ఐటమ్. ఇది వెయిట్లెస్. ఉన్నారా, వెళ్ళిపోయారా అందరూ? తారా ఉన్నారా, వెళ్ళిపోయావా? తారా సిస్టర్ అయితే ఈరోజు ఫస్ట్ టైం లైవ్ స్టార్ట్ చేసింది. అలా సబ్ చేశారు, ఇలా లైవ్లోకి వచ్చేసారు సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చాలా హ్యాపీ. కొందరైతే అలా ఉండరు, ఏంట్లే మనం పలకరించేది అనుకుంటారు. హాయ్ ఆంటీ. హాయ్ మా పిల్లలు వచ్చినట్టున్నారు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. ఏం చదువుతున్నారు? నేను అర్థం చేసుకొని హాయ్ మా అనగానే, హాయ్ ఆంటీ అనగానే నేను అడుగుతున్నా. ఓకేనా? ఓకే. ఆన్లైన్లో చూపించండి. అదే చూపిస్తున్నా. ఆన్లైన్లో నేను వీడియోస్ తీసి ఒక్కదాన్నే చేయాలి. ఇంట్లో చేయాలి, కుట్టాలి, అమ్మాలి, ఒక్కదాన్ని అవి సర్దుకుంటూ ఉండాలి. చూడండి ఎక్కడెక్కడే ఉంటాయి. అక్కడక్కడ మళ్ళీ ఇది యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అసలు మరి ఎక్కడెక్కడే ఉంటున్నాయి. సర్దుకోవడానికి వీలు అవ్వట్లేదు అనమాట. టైం ఉన్నప్పుడల్లా లైవ్లో సపోర్ట్ చేసి వస్తా, ఎవరన్నా రాని రాకపోని. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు పెద్దమ్మ అనేసేయండి, ఓకేనా? ఇది బాగున్నాయా సిస్టర్ శారీస్? ఇలా మనకి పరిచయమైన వాళ్ళైనా ఆన్లైన్ చేస్తే మన జీవనాధారానికి హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి ఇలా స్టార్ట్ చేశాను అనమాట. ఇది శారీ. దీనిలో 2 కలర్సే వచ్చాయి. ఈ కలర్ అయితే మీకు సూపర్గా ఉంటుంది సిస్టర్. కవిత సిస్టర్ మంచి కలర్, ఫుల్ కలర్. మీకు ఏ శారీ కట్టుకున్నా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది 2 కలర్సే వచ్చాయి. క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. నేను ఫుల్ మనకి సపోర్ట్, మనిషి సపోర్ట్ లేదు, అన్నీ చేయలేకపోతున్నా. ఏదో అలా చేస్తున్నా. మనకి క్లియర్గా మీతో చెప్పాను కదా, మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ చిన్న స్మైల్తో చేసేటప్పుడు కూడా చాలా క్లియర్గా పక్కన ఏమి కనపడకుండా అలా క్లియర్గా చేస్తే అలా మనం చేయలేకపోతున్నామే అనుకుంటానమాట. ఇంటి నిండా బట్టలు ఉంటాయి. టైలరింగ్ ఉండని, అమ్మే ఉండని, ఇంటి నిండా బట్టలు ఉంటాయి. బట్టలు ప్రతిసారి సర్దలేను. అలా చేస్తూ ఉంటా, ఏదో చేస్తూ ఉంటా. ఉన్నారా? మీరు కనుక శారీస్ కనుక అమ్మకపోతే మన దగ్గర కూడా శారీస్ కలెక్ట్ చేయండి సిస్టర్, ఓకేనా? నా చిన్న ఆశ ఏంటంటే, నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన పర్పసే అది. ఏంటి, మన శారీస్ ఆన్లైన్ చేయాలి అని చెప్పేసి. బాగానే ఉన్నాయా మెసేజెస్? ఏంటో ఆగిపోయాయి. రావడమే స్పీడ్గా వస్తాయి, తర్వాత ఆగిపోతాయి. ఇది వచ్చేసి బ్లాక్.